అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 2కు సంబంధించి తెలుగు విషయంలో మనకిచ్చినటువంటి సిలబస్ సమాసాలు ఈరోజు చర్చిద్దాం. తెలుగు సమాసాలు ఇందులో ప్రధానంగా అంటే సమాస పదాలు అసలు ఎట్లా ఏర్పడతాయి, సమాసాలను ఎట్లా గుర్తించాలి, తర్వాత సమాసాలలో ఏ విధమైనటువంటి సమాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా సమర్థంబులగు పదములు ఏకపదం బగుట సమాసంబు. సమర్థంబులగు పదములు ఏకపదం బగుట సమాసంబు అంటే సమర్థమైనటువంటి పదాలు. ఇక్కడ ఎట్లా అంటే రెండు కూడా చేరడానికి, అంటే రెండు పదాలు కలిసి సమాస పదం ఏర్పడుతుంది కదా, ఆ రెండు కూడా ఆ పదాలు రెండు కలిసిపోవడానికి సమర్థంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ అంటే సమర్థంబులగు పదములు ఏకపదం బగుట సమాసంబు అని చిన్నయ్య సూరి తన బాల వ్యాకరణంలో చెప్పాడు. సమర్థ పద విధి సమాసః అని పాణిని తన అష్టాధ్యాయిలో నిర్వచించడం జరిగింది. అష్టాధ్యాయి అంటే ఇది కూడా ఒక వ్యాకరణ గ్రంథం. సమర్థ పద విధి సమాసః అని పాణిని చెప్పడం జరిగింది. ఇక సమర్థం బగులు అగు పదములు అంటే ఇక్కడ ఇది ముఖ్యం అన్నమాట. మనకి పదం ముఖ్యం. రెండు అర్థవంతమైనటువంటి పదములు కలిసి వేరొక అర్థవంతమైనటువంటి పదంగా మారడాన్ని సమాసం అంటాం. అంటే రెండు కూడా అర్థవంతమైన పదాలే కలిసిపోతాయి. కలిసిపోవటం వల్ల సమాసం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రామబాణం ఉందండి. రామ అనేది ఒక పదం, బాణం అనేది ఇంకో పదం. ఈ రెండు కూడా సమర్థవంతమైనటువంటి పదములు. రామబాణం అయింది రెండు కలిసిపోవడం వల్ల. అట్లా తర్వాత ఇక్కడ ప్రధానంగా మనము సమాసానికి వచ్చేసరికి 3 అంశాలను గుర్తించాలి. అవి ఏంటి అంటే ఒకటి పూర్వపదం, రెండోది ఉత్తర పదం, మూడవది విగ్రహవాక్యం. పూర్వపదము అంటే సమాసంలోని మొదటి పదం. సమాసంలో ఉన్నటువంటి అంటే రెండు పదాలు కలిసి సమాసం ఏర్పడుతుంది అనుకున్నాం కదా, రెండు అర్థవంతమైన పదాలు. అందులో మొదటి పదం ఏదైతే ఉందో అది పూర్వపదం, రెండవ పదం ఏదైతే ఉందో అది ఉత్తర పదం. అయితే ఈ రెండు పదాల మధ్య లోపించినటువంటి విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని చేర్చి రాయబడినటువంటి దాన్ని విగ్రహవాక్యం అంటారు. అంటే లోపించినటువంటి విభక్తి ప్రత్యయములను చేర్చి రాయబడిన సమాసం యొక్క వివరణ విగ్రహ వాక్యం. ఇక ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనకి సమాసాన్ని గుర్తుపట్టడం సులభమవుతుంది. శబ్ద ప్రాధాన్యాన్ని బట్టి మనకు అసలు సమాసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూసి ఒక్కో సమాసాన్ని మనం చర్చిద్దాం. ఒకటి సాంస్కృతిక సమాసం, 2 ఆర్చిక సమాసం, 3 మిశ్ర సమాసం. అంటే శబ్ద ప్రాధాన్యతను బట్టి చేసిన వర్గీకరణ అన్నమాట ఇది. అసలు ఏంటి సాంస్కృతిక సమాసం, వేటిని ఆర్చిక సమాసాలు అంటారు, వేటిని మిశ్ర సమాసాలు అంటారు, ఇది చూద్దాం. సాంస్కృతిక సమాసం అంటే సంస్కృత పదాల మధ్య జరిగితే అంటే సంస్కృత పదాలు సమాస పదంగా కనుక కూర్చడం జరిగితే దాన్ని సాంస్కృతిక సమాసం అంటారు. అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సమాసం. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ ఎట్లా అంటే సిద్ధ సమాసము, సాధ్య సమాసం మళ్ళీ 2 రకాలుగా కనిపిస్తుంది. మామూలుగా శబ్ద ప్రాధాన్యాన్ని బట్టి 3 రకాలు, సాంస్కృతిక, ఆర్చిక, మిశ్రమ అని చెప్పుకున్నాం. ఇక మళ్ళీ సాంస్కృతిక సమాసం 2 రకాలు, సిద్ధ, సాధ్య. సిద్ధ సమాసం అంటే ఏందో చూద్దాం. సిద్ధ సమాసం అంటే సమాసంలోని 2 పదాలు సంస్కృతమే అయితే గనక అది సిద్ధ సమాసం. 2 పదాలు ఖచ్చితంగా సంస్కృత పదాలే అయి ఉంటాయి. ఇప్పుడు రాజాజ్ఞ ఉందండి, లక్ష్మీ వల్లభుడు ఉంది. ఇవి సంస్కృత పదాల కలయిక వల్ల ఏర్పడ్డ సమాస పదాలు. రాజా అదొకటి, ఆజ్ఞ ఒకటి. లక్ష్మీ దీర్ఘం ఉందండి, దీర్ఘం ఉంటుంది. తర్వాత వల్లభుడు, ఇట్లా అంటే ఈ సంస్కృత పదాల మధ్య జరిగింది కాబట్టి ఇది సిద్ధ సమాసానికి ఉదాహరణలు ఇవి. ఆ తర్వాత సాధ్య సమాసం గురించి చూద్దాం. సమాసంలోని 2 పదాలు సంస్కృత సమాసాలతో కూడినప్పుడు అది సాధ్య సమాసం. ఇక్కడ మళ్ళీ అది కూడా సంస్కృత పదాలే అన్నాం కదా, అంటే ఇక్కడ సంస్కృత పదాలు కొన్ని మార్పులకు లోనైతాయి. ఆ మార్పులకు లోనై ఏర్పడినటువంటి పదాల కలయిక వల్ల ఏర్పడిన సమాసం సాధ్యం. ఇక్కడ రాజునాజ్ఞ, తటాకమ్మునుదకం, లక్ష్మి వల్లభుడు అంటున్నాం. ఇట్లాంటి పదాలు ఏంటంటే మనకు పదాలు చెందేటువంటి మార్పులు కొన్ని ఉంటాయి.
తత్సం అట్లా మార్పు చెందడం వల్ల మనకి కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఉదాహరణకి మనకి పద విజ్ఞానంలో కనుక చూసినప్పుడు తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు ఇట్లాంటి పదజాలం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ అట్లా అంటే ఇక్కడ సంస్కృత పదాల మధ్యనే జరుగుతుంది సాధ్య సమాసం, కానీ సంస్కృత పదాలు కొన్ని మార్పులకు లోనైతాయి అన్నమాట. అట్లా లోని కావడం వల్ల సాధ్య సమాస పదాలు ఏర్పడినటువంటి సమాస పదాలని సాధ్య సమాసానికి చెందినవి అని గుర్తించాలి. ఇక్కడ రాజు నాజ్ఞ అనేది కానీ అంటే ఇట్లా కొన్ని పదాలు మార్పు చెందినవి. ఇవి తటాకమ్ము నుదకము, లక్ష్మి వల్లభు, లక్ష్మికి ఇక్కడ దీర్ఘం లేదు చూడండి. అంటే ఇవి తత్సమాలు అంటే తత్సమాలు, సంస్కృత ప్రాకృతాలకు సమానమైనటువంటి పదాలను తత్సమాలు అంటాం. సంస్కృత ప్రాకృత భాషల నుండి పుట్టిన పదాలను తద్భవాలు అంటాం. అంటే ఆయా మార్పులు అంటే అవే ఇప్పుడు లక్ష్మి అని సంస్కృతంలో ఉన్నప్పుడు లక్ష్మి అనేది తెలుగులోకి వచ్చింది కదా, అట్లా ఇట్లాంటి పదాల మధ్య సమాసం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్చిక సమాసం అంటే అచ్చ తెలుగు పదాలతో కూడిన సమాసం. అచ్చ తెలుగు పదాలు ఇవి. అంటే ఆ రెండు పదాలు ఇప్పుడు చెరువు నీరు ఉందనుకోండి, రెండు కూడా తెలుగు పదాలు. చెరువు ఒక తెలుగు పదం, నీరు ఒక తెలుగు పదం. లచ్చి ఒక తెలుగు పదం, మగడు ఒక తెలుగు పదం. చెరువు నీరు, లచ్చి మొగడు ఇట్లా ఈ తెలుగు పదాల మధ్య జరిగినటువంటి సమాసాన్ని ఆర్చిక సమాసం అని గుర్తించాలి. మిశ్ర సమాసం అంటేనేమో తత్సమ అంటే మనం అనుకున్నాం సంస్కృత ప్రాకృత భాషా పదాలకు సమానమైనటువంటి పదాలు తత్సమాలు, అవి తెలుగులోకి వచ్చేసినాయన్నమాట. ఆ తత్సమాలుగా మన తెలుగులో వ్యవహారంలో ఉన్నవి. తత్సమ అచ్చ తెలుగు పదాలుతో కూడినటువంటి సమాసం మిశ్ర సమాసం. చెరువు నుదకం, చెరువు తెలుగు పదం కదా, ఉదకము తత్సమ పదం, చెరువు నుదకం అదొక సమాస పదం. సిరి వల్లభుడు, వల్లభుడు సంస్కృత పదం, సిరి తెలుగు పదం. అట్లా సముద్రపు ఒడ్డు ఇవన్నీ కూడా అన్నమాట. సముద్రం సంస్కృత పదం, ఒడ్డు అనేది తెలుగు పదం. అంటే ఇట్లా జరిగినటువంటి సమాసాన్ని మనము మిశ్ర సమాసం అంటాం. ఇక్కడ తెలుగు పదం ఓకే, తత్సమాలు గుర్తుపెట్టుకోండి. సంస్కృత పదాలు అంటే ఇక్కడ తత్సమాలు ఆ పదాలకు అచ్చ తెలుగు పదాలకు మధ్య జరిగినటువంటిది మిశ్ర సమాసం. తర్వాత సమాసాలు ఏర్పడిన విధానమును బట్టి 6 విధాలు. అంటే ఇక్కడ పదాల యొక్క అర్థ ప్రాధాన్యత అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే పదాల యొక్క అర్థ ప్రాధాన్యతను బట్టి అన్నా లేకపోతే సమాసాలు మామూలుగా ఏర్పడేటువంటి పరిస్థితిని బట్టి అయినా ఇక్కడ మనకి 6 రకాలుగా ప్రధానంగా సమాసాలు కనిపిస్తూ ఉంటాయి. 1 తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, ఆ తర్వాత 3వదేమో ద్వంద్వ సమాసం అని, 4 ద్విగు సమాసం, 5 బహువ్రీహి సమాసం, 6వది అవ్యయీభావ సమాసం. ఇట్లా మనకి ఒక 6 రకాలుగా మనకి సమాసాలు కనిపిస్తాయి. దీంట్లో మళ్ళీ కొన్ని కనిపిస్తాయి, అవన్నీ చర్చిస్తాము. ఈ ప్రధానంగా సమాసాలు ఇవన్నీ అధ్యయనం చేస్తే మనకు సమాసాల నుంచి వచ్చేటువంటి బిట్టు మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా సమాసాల నుంచి ఒక బిట్టు వస్తుంది. ఇక మొదటి విభాగమైనటువంటి తత్పురుష సమాసానికి వెళ్దాం. తత్పురుష సమాసం అంటే ఉత్తర పదం ప్రధానంగా ఉన్నటువంటి సమాసం. ఇప్పుడు మనం సమాసంలో 2 పదాలు ఉంటాయి కదా, పూర్వపదము ఉత్తర పదం. అదే సంధిలో అయితే పూర్వపదము పరపదం అంటాం. ఇక్కడ పూర్వపదము ఉత్తర పదం. ఉత్తర పదం ప్రధానంగా ఉన్నటువంటి సమాసం తత్పురుష సమాసం. దీనికి గల మరొక పేరు వ్యధికరణం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యధికరణ సమాసానికి ఇంకో పేరు, లేదా తత్పురుష సమాసానికి గల మరొక పేరు అంటే వ్యధికరణం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంది, తత్పురుష సమాసంలో ప్రధానంగా మనకి ఉత్తర పదం ప్రధానంగా సమాసంకి విగ్రహవాక్యం కూరుస్తాం మనం. ఇక వ్యధికరణం అంటే ఏంటి అంటే సమాసంలోని 2 పదాల యొక్క అర్థాలు వేరువేరు ఆధారాలను కలిగి ఉంటాయి. వ్యధికరణం అంటే ఏంది, 2 పదాలు ఉంటాయి కదా సమాసంలో, అందులో అవి 2 కూడా వేరువేరు ఆధారాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ తత్పురుష సమాసంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒకటేమో ఉత్తర పదం ప్రధానమని, ఆ తర్వాత పూర్వపదమేమో విభక్తులతో కూడి ఉంటుంది. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వపదమేమో విభక్తులతో కూడి ఉంటుంది, ఉత్తర పదమేమో ప్రధానం. ఇక 2 పదాలు కూడా వేర్వేరు అర్థాలతో ఉంటాయి, వేర్వేరు అర్థాలకు ఆధారాన్ని కలిగి ఉంటాయి. ఇక ఉదాహరణలు చూస్తే మనం రాజభటుడు నగరము తిరిగెను అనుకుందాం. ఇక్కడ రాజభటుడు నగరము తిరిగెను కదా, రాజా అనేది ఏంటి పూర్వపదం, భటుడు అనేది ఉత్తర పదం. ఇట్లా ఇక్కడ ప్రధానమైనది ఇప్పుడు రాజభటుడు నగరము తిరిగెను. ఇప్పుడు నగరము తిరిగింది ఎవరు, రాజా, భటుడా భటుడు.
అంటే ఎవరు ప్రధానము? రాజు పూర్వపదమా పరపదమా అంటే ఉత్తర పదమా అన్నప్పుడు ఉత్తర పదమే ప్రధానంగా కనిపిస్తుంది. తిరిగింది ఎవరు నగరాన్ని? భటుడు. కాబట్టి రాజభటుడు అన్నప్పుడు రాజు యొక్క భటుడు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చినము. తర్వాత రాజు అనేది మొదటి పదం కదా, పూర్వపదం కదా, దానికి ఏం చేసినాం? విభక్తిని జోడించినాం. రాజు యొక్క భటుడు అంటే పూర్వపదానికేమో విభక్తి చేరుతుంది, పరపదానికి అంటే ఉత్తర పదానికేమో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇందులో మొత్తం మనకి తత్పురుష సమాసంలో 8 విధాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం అంటే మామూలుగా మీకు విభక్తులు కనుక గుర్తుండుంటే ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి అని ఇట్లా మనం అన్ని విభక్తులు కూడా గత క్లాసుల్లో నేర్చుకున్నాం. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, ఇట్లా అన్ని విభక్తులు మనకి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి వరకు ఉన్నాయి. అయితే ప్రధానంగా అంటే ఆ ప్రత్యయాలు, ఆ విభక్తి ప్రత్యయాలతో మనం ఇక్కడ విగ్రహ వాక్యాన్ని చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రథమ తత్పురుష సమాసం అనుకోండి. ఇక్కడ ప్రధానంగా మధ్యాహ్నం అనే పదం తీసుకున్నప్పుడు అహనము యొక్క మధ్యము లేదా అహనం యొక్క మధ్యభాగము అని మీకు విగ్రహవాక్యం కనిపిస్తూ ఉంటుంది. ఒక్క ప్రథమ తత్పురుష సమాసమే కాస్త కూస్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ మిగతా అన్నీ కూడా విభక్తుల్ని బట్టి గుర్తుపట్టవచ్చు. సరే, ఇక్కడ మధ్య అనేది ఏంటి? పూర్వపదం. అహనము అనేది ఉత్తర పదం. మనకి ఏ పదం ప్రధానం? ఉత్తర పదం. కాబట్టి అహనము యొక్క మధ్య భాగం, అంతే కదా, అహనము యొక్క మధ్య భాగం. అట్లాగే పూర్వకాలం అనుకోండి, కాలము యొక్క పూర్వభాగం అంటాం విగ్రహవాక్యం. అప్పుడు ఏది ప్రధానం? కాలం. ఉత్తర పదమే ప్రధానం కదా, కాలము యొక్క పూర్వభాగం. పావుగంట అన్నప్పుడు గంటలు పావు భాగము అంటాం. అట్లా అన్నమాట. ఇట్లా గుర్తుపెట్టుకోండి ఈ ప్రథమ తత్పురుష సమాసాన్ని. ద్వితీయ తత్పురుష సమాసం. పూర్వపదము చివర ద్వితీయ విభక్తి ఉంటే ఆ సమాసాన్ని ద్వితీయ తత్పురుష సమాసం అంటాం. ఇక్కడ జటాధారి అంటే జడలను ధరించిన వాడు చూడండి. అట్లాగే నెలతాల్పు ఉంది, నెలను తాల్చినవాడు. నెలతాల్పు, నెలను తాల్చినవాడు. నెలను తాల్చడం అంటే ఇక్కడ చంద్రవంక ఉంటుంది కదండి శివుడికి, అట్లా. అయితే ఇక్కడ బ్రహ్మవిత్తములు అంటే చూసుకోండి, బ్రహ్మవిత్తములు ఆ పదం బ్రహ్మను గూర్చి తెలిసినవారు అని. ఇక్కడ జటాధారి అన్నప్పుడు జడలను ధరించినవాడు అన్నాం, జడలను అన్నాం, ను కదా. ను అనేది ఏంది? ద్వితీయ విభక్తి ప్రత్యయమే కదా. అంటే నిన్నున్లన్ కూర్చి గురించి, ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. ద్వితీయ విభక్తి ప్రత్యయాలలో ను ఇక్కడికి వచ్చి చేరింది. ఏ పదానికి? పూర్వపదానికి కదా. పూర్వపదము చివర ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి దీన్ని సులభంగా మనము ద్వితీయ తత్పురుష సమాసంగా గుర్తించవచ్చు. అట్లనే నెలను అన్నాం, నెలను తాల్చినవాడు. బ్రహ్మవిత్తములు అంటే బ్రహ్మను గూర్చి తెలిసినవారు, ఇట్లా. ఆ తర్వాత తృతీయ తత్పురుష సమాసం. మతిహీనులు, గుణాధికుడు ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి. ఉన్నప్పుడు మతిహీనులు అన్నప్పుడు ఏంటి? మతి చేతహీనులు. ఇక్కడ కూడా పూర్వపదానికి తృతీయ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి, అది గుర్తుపెట్టుకోండి. తృతీయ విభక్తి ప్రత్యయాలు మళ్ళీ తెలవాలి. చేతన్ చే, తోడన్ తోన్, ఇవి వచ్చినప్పుడే మనకి విగ్రహవాక్యం చేయటం సాధ్యమవుతుంది. విగ్రహవాక్యం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే సమాసాన్ని గుర్తించగలుగుతాం. మతి చేతహీనులు. గుణహీనుడు అన్నప్పుడు గుణము చేత అధికుడు. మాట పోరు, మాట చేత పోరు, మాట చేత యుద్ధం వచ్చిందని అక్కడ. రాజపూజితుడు, రాజు చేత పూజింపబడ్డాడు ఆయన, రాజు చేత పూజితుడు. ఇట్లా ఇవన్నీ కూడా తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం. ఇవన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ఉదాహరణలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం వాటిని ప్రాక్టీస్ చేయండి అన్నిటినీ. ఇంకా కొన్ని కొత్త పదాలను మీరు పాఠం చదువుతూ ఉన్నప్పుడు తీసుకొని అవి కూడా ట్రై చేయండి, ఎట్లా వస్తుంది విగ్రహవాక్యం, ఇదే సమాస పదం అయి ఉంటుంది అని. ఆ తర్వాత చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ చూస్తే ధనాశ, ధనము కొరకు ఆశ, కొరకున్కై కదా చతుర్థి ప్రత్యయాలు. కొరకు అంటే ఇక్కడ ధనము కొరకు వచ్చింది కాబట్టి అది చతుర్థి అని గుర్తుపట్టవచ్చు. అట్లనే భిక్షాటనము, భిక్ష కొరకు అటనం. ఇప్పుడు మనం చెప్పుకునే తత్పురుష సమాసాలు. తత్పురుష సమాసాలకు ఏంది? ఉత్తర పదం ప్రాధాన్యం, పూర్వపదానికి ప్రత్యయాలు చేరుతాయి. భిక్షాటనం అంటే భిక్ష కొరకు అటనం. తిండి గింజలు అన్నప్పుడు తిండి కొరకు గింజలు, ఇట్లా ఇది చతుర్థి అని గుర్తుపట్టాలి.
పంచమి తత్పురుష సమాసం. పంచమికి ఏంటి? విభక్తి ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టే. కాబట్టి దొంగ భయము అన్నప్పుడు దొంగ వలన భయము. యుద్ధ భీతి అంటే యుద్ధము వలన భీతి. అగ్ని భయము అగ్ని వలన భయము. అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే విగ్రహవాక్యము మనకు కొంచెం ప్రాక్టీస్తోనే వస్తుంది చేయటం. ఆ దొంగ భయము మనం కొంచెం ఆలోచనతో వస్తుంది. కాబట్టి ఇక్కడ పదాలు ఇచ్చినప్పుడు మీరు చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, చేస్తే అర్థమవుతుంది. దొంగ భయం అంటే దొంగ వల్ల కదా భయం, అట్లా అనమాట. అగ్ని అంటే అగ్ని వల్ల భయము, ఇట్లా వలన అనేది వస్తుంది. కాబట్టి అది పంచమీ తత్పురుష సమాసం అని గ్రహించాలి. ఇక షష్ఠీ తత్పురుష సమాసం. భుజబలము. భుజబలము అన్నప్పుడు ఏంటి? షష్ఠి విభక్తి ప్రత్యయాలు గుర్తుకు రావాలి. అవేంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ కదా. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యయం ఎక్కువగా యొక్క వస్తుందండి. షష్ఠి విభక్తి ప్రత్యయాల్లో భాగంగా సమాసంలో మనకి యొక్క ఎక్కువ కనిపిస్తుంది. భుజబలము అన్నప్పుడు భుజము యొక్క బలం, యొక్క వచ్చింది ఇక్కడ. అట్లనే ప్రజాభిప్రాయం అన్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం. దేవదాసి, దేవతల యొక్క దాసి. జీవిత గమనం, జీవితం యొక్క గమనం, గజ్జల యొక్క చప్పుడు, ఇట్లా అంటే మ్యాక్సిమం యొక్క వస్తుంది. ఎక్కడ కొన్ని చోట్ల లో ఇట్లాంటి వస్తూ ఉంటాయి. మీరు దాన్ని బట్టి గుర్తించవచ్చు షష్ఠీ తత్పురుష సమాసాన్ని. ఇక సప్తమి తత్పురుష సమాసం. దైవభక్తి అంటే దైవము నందు భక్తి. వ్యాకరణ పండితుడు అన్నప్పుడు వ్యాకరణము నందలి పండితుడు లేదా వ్యాకరణం నందు పండితుడు. మాట నేర్పరి అన్నప్పుడు మాటల యందు నేర్పరి. ఇట్లాంటివన్నీ ఎన్నో పదాలు చాలా ఉన్నాయి. నేను 2-3 మాత్రం మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా. చాలా పదాలు మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నవి, అవన్నీ చూడండి. తర్వాత నన్య తత్పురుష సమాసం. నన్య తత్పురుష సమాసంలో వ్యతిరేకార్థం ఉన్న పదాలు ఇస్తాడండి. ఇది చాలా సులభంగా గుర్తించవచ్చు. అన్యాయము, అబల, అసత్యము, అధర్మం, తర్వాత ఇట్లాంటి ఎక్కువగా వ్యతిరేక పదాలు కనిపిస్తూ ఉంటాయి. అన్యాయము అనుకోండి, న్యాయం కానిది కదా. అన్యాయం అంటే ఇక్కడ విగ్రహవాక్యం న్యాయం కానిది. అన్యాయ తత్పురుష అంటే వ్యతిరేకార్థాన్ని తెలిపేది. అబల అంటే బలం లేనిది. అసత్యం అంటే సత్యం కానిది. అధర్మం అంటే ధర్మం కానిది. ఇట్లాంటివి అన్నమాట. ఇవి గుర్తుపట్టవచ్చు. తర్వాత కర్మధారే సమాసం. విశేషణానికి విశేష్యం. విశేష్యం అంటే నామవాచకం, మనకు అది తెలుసు, మనం చెప్పుకున్నాం భాషా భాగాలప్పుడు. విశేష్యము అంటే నామవాచకం. విశేషణానికి విశేష్యంతో కలిపి సమాసాన్ని చేసినప్పుడు దాన్ని కర్మధారే సమాసమని, సమానాధికరణ సమాసమని అంటాం. ఇక్కడ చూడండి మరి ఎట్లా చేస్తాం. విశేషణానికి నామవాచకంతో కలిపి విశేషణం యొక్క స్థానాన్ని బట్టి చేస్తాం. గుర్తించాలి ఇక్కడ సమాసాన్ని కూడా. విశేషణం యొక్క స్థానాన్ని బట్టి కర్మధార్యము 7 విధాలుగా ఉంటుంది. 1 విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. ఇక్కడ ఏంటంటే విశేషణ పదంలోనే ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయం అంటే విశేషణం అనేది ఎక్కడుంది? పూర్వపదంలో ఉంటుంది. విశేషణము తెలుసు మనకి, నామవాచకాలు తెలుసు, భాషా భాగాల్లో మనం నేర్చుకున్నాం. ఇందులో విశేషణము పూర్వపదంగా, విశేష్యం ఉత్తరపదంగా ఉంటుంది. రమ్యోద్యానములు అంటే రమ్యమైన ఉద్యానములు. రమ్యమైన ఉద్యానములు అంటే పూర్వపదము విశేషణం. రమ్య, రమ్య అంటే అందమైన అనే కదండి. అంటే విశేషణమే కదా, అది ఒక స్వభావాన్ని, ఒక గుణాన్ని తెలుపుతుంది కదా అది. ఉద్యానవనము ఇదేంటి? నామవాచకానికి చెందిన పదం కదా. అంటే విశేషణము పూర్వపదంగా ఉండి నామవాచకము తర్వాత పదంగా అంటే ఉత్తర పదంగా ఉన్నప్పుడు దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయంగా గుర్తించాలి. అట్లనే తెల్ల గుర్రం, తెల్లదైన గుర్రం అంటాం. పుణ్యభూమి అంటే పుణ్యమైన భూమి అంటాం. మధురమైన ఫలం, మధుర ఫలం. ఉన్నతమైన శిఖరాలు, ఉన్నత శిఖరాలు. ఇట్లాంటివన్నీ కూడా పదాలు విశేషణ పూర్వపద కర్మధారయాలు. ఆ తర్వాత విశేషణం ఉత్తర పదంగా ఉంటుందండి. ఉత్తర పదంగా విశేషణం ఉండి నామవాచకం ఏంటి? పూర్వపదంలో ఉంటుంది. చూడండి, కపోత వృద్ధము. వృద్ధము అనేది విశేషణం, ఉత్తర పదంగా ఉంది కదా. దీన్ని రాసేటప్పుడు వృద్ధమైన కపోతం అంటాం. వృద్ధమైన కపోతం. కాబట్టి అక్కడ పదంలో ఎలా ఉంది స్థానం చూసుకోండి. విశేషణము ఉత్తర పదంలో ఉంది, పూర్వపదంలో నామవాచకం ఉంది. కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయమని గుర్తుపట్టాలి. రాజోత్తముడు, ఉత్తముడగు రాజు. కార్మిక వృద్ధుడు అన్నప్పుడు వృద్ధుడైన కార్మికుడు, ఇట్లాగా. ఆ తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. శీతోష్ణము లాంటి పదాలు, 2 పదాలు కూడా విశేషణాలే అయి ఉంటాయి. శీతమైనది, ఉష్ణమైనది. శీతోష్ణము అంటే
తర్వాత మృదు మధురం అనుకోండి, మృదువైనది మధురమైనది, అంటే రెండు ఈ విశేషణ పదాలు తోనే ఈ సమాసం ఉంటుందన్నమాట. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, ఉపమాన పూర్వపద కర్మధారయంలో ఉపమానము ఉపమేయం. ఉపమానం అంటే ఉపమానము ఉపమేయం అన్నాం కదా, అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చి చెప్తాం. దేంతో పోలుస్తున్నాము అనే దాన్ని బట్టి ఉపమాన ఉపమేయాలు ఉంటాయి. దేంతో పోలుస్తున్నాము అది ఉపమానము అని చెప్పి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ మనకు అలంకారాల్లో వచ్చినవే. ఇక్కడ చూడండి, ఇందులో ఉపమానం ఏంటి అంటే పూర్వపదంగా, ఉపమేయం ఉత్తర పదంగా ఉంటుంది. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలో తేనె మాట ఉందండి. తేనె వంటి మాట, తేనె వంటి మాట అంటే ఇక్కడ మాటని దేంతో పోల్చిరు? తేనెతో పోల్చిరు. తేనె వంటి మాట అంటే ఇక్కడ ఉపమానం ఎలా ఉంది? పూర్వపదంగా ఉంది. ఉపమేయం ఎక్కడుంది? ఉత్తర పదంగా ఉంది. అది గ్రహించండి. అందుకని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఇక్కడ ఉపమాన ఉపమేయాల స్థానాన్ని బట్టి అనమాట. చిగురు కేలు అంటే చిగురు వంటి కేలు, ఓకేనా? కేలు అంటే చెయ్యి, అంటే లేత చిగురు లాగంటి చేతులు అని అర్థం అనమాట. కాబట్టి ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఉపమానం పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపదం. అట్లాగే ఉపమానం ఉత్తర పదంలో ఉంటుంది. అట్లా చూడండి ఉదాహరణలు. పాద పద్మములు అంటే ఇక్కడ ఉపమానం ఎక్కడుంది? పద్మములతో పోల్చిరు పాదాలని. అంటే పాదాలేమో ఉపమేయం అయితే కదా, పద్మములు ఏమైతే ఉపమానమైతే. అట్లా పద్మముల వంటి పాదములు అన్నప్పుడు ఉపమాన ఉత్తర పదం కర్మధారయ సమాసం. కాంతామణి అంటే మణిలాంటి కాంత, ఓకేనా? మణిలాంటి కాంత అన్నప్పుడు మళ్ళీ ఉపమాన ఉత్తర పద కర్మధారయం. తర్వాత సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అంటే ఇక్కడ పేరండి, సంభావనం అంటే పేరు. సంభావన పూర్వపదంగా ఉంటే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ సంభావన పూర్వపదంలో చూడండి పేరు ఎట్లా ఉందో, మామిడి చెట్టు, మామిడి అనే పేరు గల చెట్టు, ఇట్లా విగ్రహవాక్యం రాసినప్పుడు మామిడి అనే పేరు గల చెట్టు. కాశీపట్టణం అంటే కాశీ అనే పేరు గల పట్టణం. గంగా నది అంటే గంగా అనే పేరు గల నది. అట్లా అంటే పేరు మొదటి పదంలో కనుక ఉన్నప్పుడు దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తుపట్టాలి. దీనికి సంబంధించిన వివరణలు కూడా మన పాఠ్యాంశాల్లో కొన్ని వాటి చివరి ఇచ్చిరనమాట. ఇది పేరుని బట్టి గుర్తుపట్టవచ్చు. ఇంకా రూపక సమాసం అంటే ఇక్కడ రూపక సమాసానికి ఇంకో పేరు ఏంటంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ ఉపమేయమేమో పూర్వపదంగా ఉంటుంది, ఉపమానము ఉత్తర పదంగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య కూడా అభేదం ఉంటుందండి. రూపకం అంటే అభేదం. అలంకారాల్లో కూడా రూపకాలంకారం వచ్చినప్పుడు ఉపమానోపమేయాలకు అభేదం చెప్పడం అని అనుకుంటాం మనం. ఇక్కడ కూడా అంటే సమాసంలో కూడా ఇచ్చినటువంటి రెండు పదాల మధ్య అభేదం ఉంటుందండి. అవధారణం అంటే ఇక్కడ నిర్ణయం అట్లా నిర్ణయం చేస్తారనమాట. ఇక్కడ ఒక వస్తువును మరొక వస్తువుగా నిర్ణయిస్తారు. చూడండి, విద్యాధనం ఉందండి. విద్య అనే ధనం లేదా విద్య అనేది ధనం అని కూడా అనొచ్చు. విద్య అనే ధనం. సంసార సాగరం అన్నప్పుడు సంసారం అనేది సాగరం. అంటే ఈ రెండిటికి కూడా అభేదం. ఇప్పుడు సంసారము ఈదడం చాలా కష్టం, సంసారం చేయడం చాలా కష్టం అని మనం మామూలుగా రోజువారీ అనుకుంటూ ఉంటారు, ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం మనం. అట్లా సాగరం ఈదడం కూడా చాలా కష్టం. అంటే సంసారం ఈదడం ఎంత కష్టమో సాగరం అంత ఈదడం అంత కష్టం. కాబట్టి ఈ రెండు పదాలు ఏంటి? అభేదం చెప్పబడ్డాయి ఇక్కడ. అట్లా అనమాట. అంటే తేడా లేదు. అభేదం అంటే రెండిటికి తేడా లేదు, రెండు ఒక విధంగా సమానమే అని. ఇక్కడ విద్య అనే ధనం అంటే విద్య ఉంటే వాళ్ళకి ధనం ఉన్నట్టే అండి దగ్గర. అట్లాగే ధనం ఉన్న వాళ్ళకి ధనం ఉంటుంది కదా, అంటే ధనముతో విద్యని ఇక్కడ చెప్పడం. విద్య ధనం రెండు కూడా సమానార్థకాలుగా, అంటే రెండిటి మధ్య ఎటువంటి తేడా లేదు అని చెప్పడం ఒక విధంగా అట్లా అనమాట. తర్వాత ద్వంద్వ సమాసం. ఉభయ పదాలకు సమాన ప్రాధాన్యం గల సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం. అంటే రెండు పదాలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ ద్వంద్వ సమాసంలో. ఉదాహరణకి సీతారాములు, అక్క చెల్లెళ్ళు, అన్న పానీయాలు, కూరగాయలు, అన్నదమ్ములు, ఇట్లాంటి పదాలన్నీ కూడా ద్వంద్వ సమాస పదాలు. అంటే రెండు పదాలకి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ సీతారాములు అన్నప్పుడు మరి విగ్రహవాక్యం ఎట్లా రాయాలి అంటే సీతయును రాముడును, సీతయును రాముడును అంటాం. సీతయును రాముడును అన్నప్పుడు అంటే మనం ఇది కూడా చెప్పుకున్నాం, సీత యును అని అంటే రాముడు ఉకారాంత పదాలకి నువ్వు చేరుస్తాము. ఇట్లా సీతయు అంటే ఉకారాంతం కాని వాటికి నువ్వు వస్తుంది అని కూడా ఇది అట్లాంటి వివరణలు కూడా గత క్లాసుల్లో జరిగినాయి. అన్న పానీయాలు అన్నప్పుడు అన్నమును పానీయమును అని రాయాలి. కూరగాయలు అన్నప్పుడు కూరయును కాయలును. అట్లనే అన్నదమ్ములు అన్నప్పుడు అన్నయును తమ్ముడుయును. ఆలు మొగలు అన్నప్పుడు ఆలు యును మొగడు యును అని. ఇట్లా అంటే ద్వంద్వ సమాసానికి సంబంధించిన పదాలు రెండు కూడా సమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
ఇక బహుపద ద్వంద్వము అన్నప్పుడు సమాసమునందు 2 పదముల కంటే ఎక్కువ ఉన్నప్పుడు బహుపద ద్వంద్వం అంతే. సీతారామ లక్ష్మణులు అన్నప్పుడు సీతయ్యను, రాముడును, లక్ష్మణుడును ఇట్లా రాస్తాం. ఇక ద్విగు సమాసం. ద్విగు సమాసాల్లో సంఖ్య ఉంటుంది అంతే. సంఖ్య ఉన్నప్పుడు అది ద్విగు సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. 2 పుస్తకాలు అంటే 2 అయిన పుస్తకాలు, 2 సంఖ్య గల పుస్తకాలను కూడా రాయొచ్చు విగ్రహవాక్యం. అట్లాగే సప్త ఋషులు అన్నప్పుడు సప్త సంఖ్య గల ఋషులు, సప్త అయిన సంఖ్య ఋషులు ఇట్లా రాయొచ్చు. అంటే నెంబర్ అనేది ఇంపార్టెంట్. ద్విగు సమాసం అనగానే సంఖ్య గుర్తుకు రావాలి. ఇక బహువ్రీహి సమాసం, అన్యపదం ప్రధానమైనటువంటి సమాసం. ఇక్కడ చూడండి, అన్యపదం అంటే ఏంది అని అంటే మనకి ఇక్కడ కనబడేటువంటి సమాస పదంలో ఉన్నటువంటి అది కాకుండా ఇంకెవరో మనకు స్ఫురిస్తారు ఆ పదం చెప్పేటప్పుడు. అంటే పూర్వ ఉత్తర పదాలు రెండు కూడా తమ తమ అర్థాలను కోల్పోయి వేరే కొత్త అర్థాన్ని మనకి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ విగ్రహవాక్యంలో ఖచ్చితంగా కలది, కలవాడు వస్తే అవి గుర్తుపెట్టుకోండి. బహువ్రీహి సమాసానికి అన్య పదము ఏదో ఉంటుంది, ఒకటి కలది, కలవాడు అనేది వస్తాయి. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు బహువ్రీహి సులభమవుతుంది. ఇక్కడ చూడండి, ముక్కంటి అన్నప్పుడు 3 కన్నులు కలవాడు. ఓకేనా, 3 కన్నులు కలవాడు అన్నప్పుడు ఇంకేదో అంటే సమాస పదంలో ఉన్నటువంటి కాక అర్థం కాక ఇంకేదో అర్థం స్ఫురిస్తుంది ఇక్కడ. అంటే ఇంకెవరో ఉన్నారు అనేది తెలుస్తుంది. అందుకే అన్యపద ప్రధానం అని అంటాం. 3 కన్నులు కలవాడు అన్నప్పుడు 3 కన్నులు ఎవరికి ఉంటాయండి? శివుడికి కదా. అట్లా దశకంఠుడు అంటాం, 10 కంఠములు కలవాడు. రావణుడు చక్రపాణి అంటాం, చక్రము చేతి యందు కలవాడు. ఇక్కడ కలది, కలవాడు వస్తుందా అనేది ముఖ్య విషయం. అట్లాగే ఇంకో వేరే ఒక అర్థం కూడా మనకి స్ఫురించాలి. అప్పుడు బహువ్రీహి అనేది మనకి సమాసం గుర్తుపట్టడానికి సులభమవుతుంది. అవ్యయీభావ సమాసం. సమాసంలోని పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. ఇందులో సాధారణంగా మొదటి పదం అవ్యయం అండి. అవ్యయము అంటే అవ్యయాలు మనం చెప్పుకున్న అట్లు, ఇట్లు, ఎక్కడ, అక్కడ ఇట్లాంటివన్నీ లింగ విభక్తి వచన ప్రమేయం లేనివి. అట్లా చూడండి, ఇక్కడ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. ఇందులో సాధారణంగా మొదటి పదం అవ్యయంగా ఉంటుంది, రెండో పదం నామవాచకంగా ఉంటుంది. ప్రతిదినం అనుకోండి, దినము దినము అని రాస్తారు దీనికి విగ్రహవాక్యం. యథాశక్తి అన్నప్పుడు శక్తిని అనుసరించి, యథావిధి అన్నప్పుడు విధి ఎట్లో అట్లు అని ఇట్లా. అంటే ఇట్లా సమాసంలో అవ్యయము మొదటి పదంగా ప్రధానంగా ఉంటుంది. అట్లాంటి అవ్యయీభావ సమాస పదాలు అని చెప్పి గుర్తుపట్టండి. అవ్యయీభావ సమాసం మ్యాక్సిమం 10th వరకు పెద్దగా ఏం తగలదు, కానీ సరే మనకు అవగాహన కోసం ఈ సమాసం అంతే. ఒకవేళ ఏమో వస్తే అనే ఉద్దేశంతో ఇది కూడా చూడండి ఒకసారి. తర్వాత మొత్తానికి అంటే ఇప్పుడు మనము సమాసాలకు సంబంధించి తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి, అవ్యయీభావ దాదాపుగా అన్నీ అధ్యయనం చేసినాం. ఇవన్నిటికీ పదాలు కొత్తవి, మీరు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి పదాలన్నిటినీ కొత్త కొత్త పదాలను తీసుకొని విగ్రహవాక్యం చేయగలిగినప్పుడు సమాసాన్ని గుర్తించగలుగుతారు. బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ మరో క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.